ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక సెలబ్రిటీ షూటింగ్ సెట్లోంచి ఇంకో సెలబ్రిటీ షూటింగ్ సెట్లోకి వెళ్తున్నట్టుగా మనం వీడియోస్ చూస్తున్నాం కదా. ఇలాంటి వీడియోస్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. హైప్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉన్నా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ గూగుల్కి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ జనరేటర్లోకి వెళ్తున్న వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేటప్పటికి gemini.google.com. ఈ వెబ్సైట్ లింక్ నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. మనకి రైట్ సైడ్ పైన సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి యానిమేషన్ వీడియో కింద మార్చాలి. ఫస్ట్ నేను ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం కోసం కింద క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం నానో బనానా అంటాం. ఇది మనకి యాక్టివేట్ అవ్వాలి అంటే క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ ప్రో అని కనబడుతుంది కదా, దీని బదులు ఇక్కడ థింకింగ్ అని కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ థింకింగ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఫేసెస్ అనేవి చేంజ్ అవ్వట్లా. మనం అప్లోడ్ చేసిన ఫోటోలో ఏ ఫేస్ ఉందో అదే ఫేస్ తీసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. అలాగే నా ఫోన్ నుంచి నా ఫోటో ఇలా తీసుకున్నా. మీరు ఇలాగ ఫోటో దిగుతున్నట్టుగా అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉన్న ఫోటోకి ఇచ్చిన మనకి ఆటోమేటిక్గా మనకి ప్రాంప్ట్లో ఎలా ఉందో అలా వచ్చేసుద్ది. నెక్స్ట్ ఈ ఇమేజెస్ వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలిసిందే కదా, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి పుష్ప అల్లు అర్జున్ ఫొటోస్ అన్నారు అంటే మనకి ఫొటోస్ వచ్చేస్తాయి కదా. ఇందులో మీకు నచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవడమే. నేను ఇలాగా ఇక్కడ చాలా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫొటోస్ యూస్ చేస్తున్నా. సింపుల్ గా మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా ఫోటో, నెక్స్ట్ నేను ఎవరితో అయితే ఫోటో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సూర్య ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నా. ఈ ప్రాంప్ట్స్ వచ్చేటప్పటికి నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీకు ఆ ఛానల్ లింక్స్ కావాలి అన్న డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ గా ఈ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి విత్ ఇన్ మినిట్స్ లోపు 2 minutes లోపే మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను సూర్యతో సెట్లో ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా ఫోటో వచ్చింది. ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. నాకు ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ చూసారు అంటే సూర్య నేను కలిపి ఉన్న ఫోటో. నెక్స్ట్ నేను ఇంకో ఇమేజ్ కూడా క్రియేట్ చేసి నెక్స్ట్ వీడియో జనరేట్ చేసేద్దాం. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ నా ఫోటో, నెక్స్ట్ నేను ఎవరితో నా ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నానో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కీర్తి సురేష్ ఇమేజ్ ఉంది, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ నేను ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా కదా, అదే ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కీర్తి సురేష్ తో నా ఫోటో పర్ఫెక్ట్ గా వచ్చింది. బ్యాక్ వచ్చేస్తున్నా. నేను ఇలాగా ఆల్రెడీ కొన్ని ఫొటోస్ క్రియేట్ చేసుకున్నా. మీరు కూడా ఎన్ని వీడియోస్ మీద చేద్దాం అనుకుంటున్నారో అన్ని ఫొటోస్ తో క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫొటోస్ ని వీడియో కింద మార్చడం కోసం ఇంకో ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఇది కూడా గూగుల్కి సంబంధించిందే. వెబ్సైట్ వచ్చేటప్పటికి labs.google flow అని మనం సెర్చ్ చేసామంటే వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనం ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడతాయి. మీరు ఫ్రెష్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ యూజ్ చేసే ముందు ఫస్ట్ ఈ వెబ్సైట్ గురించి తెలుసుకోండి. ఈ వెబ్సైట్ లో కూడా మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వడం మీకు 100 credits వస్తాయి. నాకు 660 credits కనబడుతున్నాయి కదా. నేను వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ అకౌంట్ యూజ్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు బిగినర్స్ అయితే మీరు
ఫ్రెష్గా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వడం మీకు 100 క్రెడిట్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియో క్రియేట్ చేస్తే మీరు 20 క్రెడిట్స్ మైనస్ అవుతారు. అంటే మీరు 5 వీడియోస్ వరకు పర్ మంత్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక 20 వీడియోస్ క్రియేట్ చేయాలి, నాకు 5 వీడియోస్ చాలవు అంటే మీరు ఇక్కడ ఉన్న 100 క్రెడిట్స్ తో 5 వీడియోస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సైన్ అవుట్ అయిపోతారు. నెక్స్ట్ గూగుల్లోంచి కూడా సైన్ అవుట్ అవ్వాలి. సైన్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీకు 100 క్రెడిట్స్ వస్తాయి. ఇలాగ మీ దగ్గర 10 జీమెయిల్ ఐడీస్ ఉంటే మీకు 1000 క్రెడిట్స్ 1 మంత్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకేలా ఈ 100 క్రెడిట్స్ లో ఒక 20 క్రెడిట్స్ యూస్ చేశారు అనుకోండి, మిగతా 80 క్రెడిట్స్ వచ్చేటప్పటికి మీకు వచ్చే మంత్ లో యాడ్ అవుతాయి. 100 ప్లస్ 80 180 క్రెడిట్స్ వచ్చే మంత్ లో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ టు వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఇక్కడ టెస్ట్ టు వీడియో ఫ్రేమ్స్ టు వీడియో. టెస్ట్ టు వీడియో వచ్చేటప్పటికి మీ దగ్గర ఎటువంటి రెఫరెన్స్ ఇమేజెస్ లేకుండా జస్ట్ ఒక్క ప్రాంప్ట్ ఉందనుకోండి, మీరు ప్రాంప్ట్ ఇచ్చి వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటే టెస్ట్ టు వీడియో పెట్టుకోవాలి. లేదు నా దగ్గర రిఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయి అలాగే ప్రాంప్ట్ ఉంది అంటే ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం మన ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి 3 సెట్టింగ్స్ కనబడతాయి. మీరు దేని మీద క్లిక్ చేసినా సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పెక్ట్ రేషియో. ఈ ఆప్షన్ ఏంటి, మీకు వీడియో ఎలా క్రియేట్ అవ్వాలి, ల్యాండ్స్కేప్ లోనా పోర్ట్రేట్ లోనా. పోర్ట్రేట్ అంటే మనకి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ సైజెస్ ఉంటాయి కదా, అలా కావాలి అంటే పోర్ట్రేట్ పెట్టుకోవాలి. లేదు నాకు వైడ్ స్క్రీన్ అంటే మనకి యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, అలా కావాలి అంటే ల్యాండ్స్కేప్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ఏ సైజ్ లో ఉన్నాయో చెక్ చేసుకోండి. నేను తీసుకున్న ఇమేజెస్ వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్ లోనే ఉన్నాయి, దానికోసం నేను ఇక్కడ ల్యాండ్స్కేప్ పెట్టుకున్నా. అదే మీకు ఇమేజెస్ యూట్యూబ్ షార్ట్ సైజెస్ లో ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పోర్ట్రేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అవుట్పుట్స్ పర్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి 1 to 4 వరకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి, ఇక్కడ మీరు 2 వీడియోస్ ఎట్ ఏ టైం జనరేట్ అయ్యేలా పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. మీరు 4 పెట్టి జనరేట్ చేశారు అనుకోండి, మనకి వీడియోకి 20 క్రెడిట్స్ చొప్పున మొత్తం 80 క్రెడిట్స్ ఒక్కసారిగా లాస్ అయిపోతారు. నేనైతే ఇంకా డిఫరెంట్ గా యూస్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం 1 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మోడల్, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. కింద 2 ఓల్డ్ వెర్షన్స్ అలాగే ఆడియో ఉండదు. ఈ 2 అసలు నేనైతే యూస్ చేయను. మనం రెగ్యులర్ గా యూస్ చేసేది వియో 3.1 ఫాస్ట్. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ క్వాలిటీ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ప్రాంప్ట్ ఇచ్చి వీడియో ఎక్స్పోర్ట్ చేసిన మంచి క్వాలిటీతో వీడియో ఎక్స్పోర్ట్ అవుద్ది. కానీ మైనస్ ఏంటంటే మీరు ఒక్క వీడియో జనరేట్ చేశారు అంటే 100 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. నాకైతే కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా, చాలా వీడియోస్ కావాలి, దానికోసం వియో 3.1 సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ 20 క్రెడిట్స్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనకి సెట్టింగ్స్ అయితే ఇంతే. ఇంకా మనం ఇమేజెస్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ అవడం ఎవరితో కనబడాలి, నేనైతే అల్లు అర్జున్ తో కనబడాలి అనుకుంటున్నా. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. మీకు ఒకేలా ఇమేజ్ కి పైన గానీ కింద గానీ సైడ్స్ గానీ ఏమైనా బ్లాక్ వస్తే మనం క్రాప్ చేసుకోవచ్చు. కార్నర్స్ లోకి వెళ్ళాము అంటే క్రాప్ చేసుకోవడానికి కుదురుద్ది. మౌస్ తో క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, నాకు ఇలా సరిపోద్ది. క్రాప్ అండ్ సేవ్. ఇక్కడ మనకి ఇమేజ్ ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇమేజ్ ప్రివ్యూ వచ్చిన తర్వాత మనం అల్లు అర్జున్ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేనైతే సూర్య దగ్గరికి వెళ్ళేలా సెట్ చేద్దాం అనుకుంటున్నా. సెకండ్ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అప్లోడ్ అంటారు. సూర్య ఇమేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. దీన్ని కూడా లైట్ గా క్రాప్ చేసుకోండి. ఇక్కడ మనం పొజిషన్స్ కూడా మార్చచ్చు, ఇలా పొజిషన్స్ మార్చుకోవచ్చు. ఇలా సరిపోద్ది. క్రాప్ అండ్ సేవ్. ఇక్కడ ప్రివ్యూ వచ్చిన తర్వాత మన యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ యానిమేషన్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఈ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా.
ఈ ప్రాంప్ట్స్ అన్ని నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తానని చెప్పాను కదా, అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనండి. ఇలా సబ్మిట్ అన్నాం మనం ఇచ్చిన ఇమేజెస్ అలాగే ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఒక యానిమేషన్ వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది, అయినా మీకోసం స్పీడ్గా పెడుతున్నా. నాకు వీడియో క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్. నా వీడియో డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి ప్లే చేస్తున్నా. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మనకి లాస్ట్ సూర్య దగ్గర ఆగాం. ఇక్కడ మీరు సూర్య ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. సూర్య దగ్గర నుంచి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నేను సూర్య ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్. నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళేలాగా సెట్ చేసుకుంటున్నా. ప్రభాస్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ ప్రివ్యూ వచ్చింది. నెక్స్ట్ యానిమేషన్ ప్రాంప్ట్ని ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కదా, ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. వీడియో క్రియేట్ అయిపోయింది, డౌన్లోడ్ ఒరిజినల్ సైజ్. ఈ వీడియోని కూడా ఒకసారి ప్లే చేద్దాం. నెక్స్ట్ మనం ప్రభాస్ దగ్గర నుంచి ఇంకో చోటకి వెళ్ళేలాగా, దానికోసం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ కనబడతాయి. మనకి ఫస్ట్ ఫ్రేమ్ ప్రభాస్ ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ది వచ్చేటప్పటికి అప్లోడ్. ఇక్కడ యానిమల్ మూవీకి సంబంధించిన హీరో రణ్వీర్ సెలెక్ట్ చేసుకున్నా. క్రాప్ అండ్ సేవ్, ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. ఇది కూడా వీడియో క్రియేట్ అయిపోయింది, డౌన్లోడ్. జస్ట్ ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి యానిమల్ మూవీ హీరో ది సెలెక్ట్ చేసుకొని సెకండ్ మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నట్టుగా. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైనల్ ఇమేజ్ వచ్చేటప్పటికి కీర్తి సురేష్ది ఉంది కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్, ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. వీడియో క్రియేట్ అయిపోయింది, డౌన్లోడ్ ఒరిజినల్ సైజ్. ఇలాగ మనం ఫస్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి సైడ్ బై సైడ్ పెట్టి ఏ మూవీకి సంబంధించిన మ్యూజిక్ ఆ మూవీకి యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.